ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ మొదటి మ్యాచ్లో విజయం సాధించింది. ఇప్పుడు సెకండ్ టీ20 ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరగబోతోంది. మరి ఈ మ్యాచ్లో భారత్ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటుందా, లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ గట్టి పోటీ ఇస్తుందా? అండ్ అలాగే టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే విరాట్ కోహ్లీ టీంలోకి రాబోతున్నాడు. ఆ విషయాలన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే ఈ మ్యాచ్ January 14, 2024 ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక మనం ఫస్ట్ హోల్కర్ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే ఇది టోటలీ ఫ్లాట్ సర్ఫేస్ అనమాట. అంటే బ్యాట్స్మెన్స్ కి బాగా అనుకూలిస్తుంది. అండ్ అదే టైంలో షార్ట్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి భారీ స్కోర్లు చాలా ఈజీగా నమోదవుతాయి. అండ్ డ్యూ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. టాస్ గెలిచిన కెప్టెన్ చేసింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ ని మీరు లైవ్ చూడాలి అంటే జియో సినిమాలో మరియు అలాగే స్పోర్ట్స్ 18 ఛానల్స్ లో వస్తుంది. ఫస్ట్ మనం ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాము. తర్వాత ఇండియా ప్లేయింగ్ 11 గురించి పూర్తిగా అనాలిసిస్ చేద్దాం. ఆఫ్ఘనిస్తాన్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11: ఇబ్రహీం జద్రాన్, రహ్మనుల్లా గుర్బాజ్, హజ్రతుల్లా జజాయి, అజ్మతుల్లా ఒమర్జాయి, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, గులాబ్దీన్ నైబ్, ముజీబుర్ రెహమాన్, ఫజల్ హక్ ఫరూకీ లేదా కరీం జన్నత్, నూర్ అహ్మద్ అండ్ నవీన్ ఉల్లక్. ఆఫ్ఘనిస్తాన్ టీంని మనం అస్సలు తక్కువ అంచనా వేయలేము. మనం లాస్ట్ మ్యాచ్ చూసినా సరే వాళ్ళు అద్భుతంగా పోరాడారు. అండ్ రషీద్ ఖాన్ లేకపోవడం అనేది వాళ్ళకు కొంచెం మైనస్ గా మారుతోంది. బట్ ఈ మ్యాచ్ లో వాళ్ళు గట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది అనమాట. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు అండ్ బ్యాటింగ్ సర్ఫేస్ కాబట్టి వాళ్ళ టీంలో మంచి టీ20 బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. ఇక టీమిండియా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చాము అంటే విరాట్ కోహ్లీ టీంలోకి వస్తున్నాడు కాబట్టి విరాట్ కోహ్లీ కోసం ఎవరో బయటకు వెళ్తారు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నలాగా మారింది. యాక్చువల్గా విరాట్ కోహ్లీ మొదటి టీ20కి మ్యాచ్లో ఉంటే అతనే ఓపెనింగ్ చేయాలి. బట్ ఇప్పుడు శుభ్మన్ గిల్ ఫస్ట్ మ్యాచ్లో ఓపెనింగ్కి వచ్చాడు. అండ్ విరాట్ కోహ్లీ ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి శుభ్మన్ గిలే బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే తిలక్ వర్మ నంబర్ 3లో కరెక్ట్గా సెట్ అవుతాడు మనం శుభ్మన్ గిల్తో కంపేర్ చేసిన. లేదంటే విరాట్ కోహ్లీ థర్డ్ ప్లేస్లో వస్తే తిలక్ వర్మను బయటకు పంపించాల్సి ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ చూసుకున్నాము అంటే టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఒకసారి టీమిండియా ప్లేయింగ్ 11 ప్రిడిక్ట్ చేసాము అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, శివం దుబే, రింకు సింగ్, సంజు శాంసన్ లేదా జితేష్ శర్మ, అక్షర్ పటేల్, రవి బిష్నాయ్, కుల్దీప్ యాదవ్ లేదా వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్ అండ్ ముఖేష్ కుమార్. సో ఈ మ్యాచ్లో ఖచ్చితంగా టీమిండియా గెలిచే అవకాశమే ఉంది. సిరీస్ని కైవసం చేసుకుంటూ అందులో ఎటువంటి డౌట్ లేదు.